హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఏంటో. బెల్లం పాయసం అండి. షుగర్ వాళ్ళకు కూడా బాగా పనిచేసేది. అంటే స్వీట్ తినాలనిపిస్తుంది షుగర్ పేషెంట్స్కి, బట్ తినలేరు కదా. అందుకని బెల్లంతో చేసుకుంటే హెల్తీ కదా. అలా అని చెప్పి చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఇవ్వచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయినా పర్లేదు. ఎందుకంటే బెల్లం అంత ఎఫెక్ట్ చూపించదని నేను విన్నాను. అందుకని ఫస్ట్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందు నానబెట్టుకున్న తర్వాత బెల్లాన్ని కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి పక్కన, మొత్తం కరగేసుకొని. జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసి. అలానే సేమ్యాన్ని కూడా ఫ్రై చేసుకొని అదే ప్యాన్లో వాటర్ కొంచెం పోసి సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. అది కొంచెం కుక్ అయ్యాక అందులో ఇలాచి కొంచెం సాల్ట్ వేయాలి. అది ఉడుకుతూ ఉంటుంది. అంతలోగా ఉడికిపోయిన తర్వాత ఇంకో పక్కన నేనైతే పాలను వేడి చేసుకున్నానండి. పాలు వేడెక్కాక అది కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. అది మొత్తం ట్రాన్స్పరెన్సీగా అవుతుందండి సగ్గుబియ్యం. అప్పుడు సేమియాని వేసి బాగా కుక్ అవ్వాలి, ఉడకాలి. అలానే బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని వాటర్ పోసుకొని కరిగేసుకుంటాం కదా, అది వేసుకొని. ఎందుకంటే ఏమైనా తొక్కు కానీ ఏమైనా ఉంటే పోతుంది. లాస్ట్లో జీడిపప్పు వేసుకొని దించేసుకొని పాలు పోసుకోవాలండి. చాలా ఈజీగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎలా వచ్చింది ట్రై చేస్తే చెప్పండి. నాకైతే బాగా వచ్చింది.